నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల వైఎస్ఆర్సీపీగా శిల్పా రవి పేరు ప్రకటించిన కొద్దిసేపటికే వైఎస్ఆర్ పార్టీకి బాయ్ బాయ్, కాంగ్రెస్ పార్టీకి హాయ్ హై జెడ్పీటీసీ గోకుల్. నంద్యాల సచివాలయ పట్టణ ప్రణాళిక సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ సంజీవ్ కుమార్. నంద్యాల పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు. జిల్లా అధికారులపై విరుచుకుపడ్డారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్. పొట్టి శ్రీరాములు జయంతి విగ్రహానికి ఎటువంటి అలంకరణ చేయని మున్సిపల్ అధికారుల తీరు. ఎమ్మెల్సీ ఇషాక్ భాషాను అడ్డుకున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు. నంద్యాల పట్టణ ప్రజలను కలుషిత త్రాగునీరు భయపెడుతోంది. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకం. నంద్యాల పట్టణంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములు. వేసవిలో ప్రారంభంలోనే పట్టణంలో ఒక దిక్కు నీటి కుళాయిలో మురుగునీరు, మరో దిక్కు త్రాగునీరు రాక అవస్థలు. నంద్యాలలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభపై జనసేన కార్యాలయంలో ఉమ్మడి సమావేశం. నంద్యాల జిల్లాలో 10 పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా వెల్లడి. నంద్యాల వైఎస్ఆర్సీపీగా శిల్పా రవి పేరు ప్రకటించిన కొద్దిసేపటికి భారీ షాక్ తగిలింది. పార్టీ టికెట్ కోసం విఫలయత్నం చేసిన జెడ్పీటీసీ సభ్యుడు, అసమ్మతి నేత గోకుల్ రెడ్డి తన ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సీపీ జెండాలను, సిద్ధం ఫ్లెక్సీలను తొలగించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓకే చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు గోకుల్ రెడ్డి. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శిల్పా రవి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ లోకల్, నాన్ లోకల్ నినాదంతో తిరుగుబాటు చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు గోకుల్ రెడ్డి గాంధీ చౌక్లో ధర్నా చేయడానికి, మహిళలను కించపరిచారని ఆందోళన చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయనకు క్రేజ్ పెరిగింది. ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు గోకుల్ రెడ్డి. మరోవైపు శిల్పా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు. కానీ పార్టీ టికెట్ మళ్లీ శిల్పా రవికి ఖరారు కావడంతో పార్టీని విడాలని నిర్ణయించుకున్నారు గోకుల్ రెడ్డి. ఈ క్రమంలో ఆయన పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి దాదాపు 20 నిమిషాల సేపు చర్చలు జరిపారు. పార్టీ టికెట్ ఇవ్వడానికి షర్మిల సుముఖత వ్యక్తం చేయడంతో వైఎస్ఆర్సీపీని వీడడానికి సిద్ధమయ్యారు గోకుల్ రెడ్డి. 2-3 రోజుల్లో అధికారికంగా వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో పార్టీలో చేర్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ టికెట్ కోసం సీరియస్గా ప్రయత్నించారు గోకుల్ రెడ్డి. అయితే పార్టీ టికెట్ శిల్పా రవికి ఇచ్చినట్లు ప్రకటించింది. దీంతో ఆయన వర్గీయులు ఆగ్రహానికి గురయ్యారు. ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆయన ఆఫీస్ వద్ద ఉన్న పార్టీ జెండాలను, సిద్ధం ఫ్లెక్సీలను తొలగించారు. 2-3 రోజుల్లో గోకుల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అంటున్నారు ఆయన వర్గీయులు. పోలీసు వారు వచ్చి మీకు పర్మిషన్ లేదు, దయచేసి దీనికి ఇంతకు ఆపితే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది.
వారికి మర్యాద ఇచ్చి మేము వచ్చి మా స్థానంలో కూర్చొని మా నిరసన మౌనం ద్వారా తెలియపరుస్తున్నాము. స్థానికులకు ఇప్పుడైనా స్థానికులారా మీరందరూ మేలుకోండి, కదలి ముందరికి రండి, మన నంద్యాల బాధలు చేసుకుందాం. ఇంతే స్థానికేతుల చేతుల్లో నలిగిపోతున్న నంద్యాలను బయటికి తీసుకురావడానికి నేను ఎంత దూరమైన పోనీకి సిద్ధంగా ఉన్నాను. ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరియాలు జరుగుతున్నాయంట. ఖబర్దార్ బిడ్డ, లోకల్ గోకుల్ రెడ్డిడా, దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఆ నాగరికత పోయి చాలా రోజులైంది. పాతదాన్లన్నింటినీ లేపొద్దండి. దయచేసి మీరందరూ దీన్ని రాజకీయంగా వెల్కమ్ చేయండి తప్ప ఫోన్లు చేసి బెదిరించడానికి ఇలాంటివి జరిగితే నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో సచివాలయ పట్టణ ప్రణాళిక సిబ్బందికి సమావేశం నిర్వహించి వారికి ఆర్డీటీడీపీ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ సంజీవ్ కుమార్ చెమటలు పట్టించాడు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సచివాలయ పట్టణ ప్రణాళిక సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఆన్ ఆథరైజ్డ్ నిర్మాణాలు ఎన్ని గుర్తించారు, ఎన్నిటికి మీరు నోటీసులు జారీ చేశారు, జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు పట్టణ ప్రణాళిక సిబ్బందిని ప్రశ్నించిన ఆర్డీడీటీపీ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ సంజీవ్ కుమార్, ఎవరైనా కానీ మున్సిపాలిటీ అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తున్న అటువంటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒకవేళ మేము తనిఖీలు చేసినప్పుడు అవి కూడా బయటపడితే నీ మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయని వారికి హెచ్చరించారు. పట్టణంలో భవనాల నిర్మాణంలో అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి, ఇబ్బందిపై ఆరా తీశారు. అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మౌనంగా వహిస్తున్న సచివాలయ సిబ్బంది. టౌన్ సర్వేర్ అయితే టౌన్ సర్వే ఆర్ అదర్వైజ్ ఏసీకి అయితే ఏసీకి వాళ్ళు సర్టిఫై చేసి కమింగ్ టు టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు? టీపీఎస్ ఎన్ని జరుగుతున్నాయి? అనాథ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్, సార్ అని ఏ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఆ సచివాలయ సెక్రటరీకి తెలుస్తుందిగా, ఇవ్వలేదు. వాడు చేంజెస్ అయినాయి కాలేదు, దట్ ఈస్ సెకండరీ ఇష్యూ. ఎవరైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాటిలో ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు లిస్టు తీస్తాను. మీ వార్డులలో ఒకసారి ఎన్ని అనాథరైజ్ ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చెప్పగలరా? మీ వార్డులో మీ సచివాలయ పరిధిలో ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, వెదర్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ ఆర్ అనాథరైజ్డ్? ఒకసారి నంద్యాల వాళ్ళంతా నిలబడండి. కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సార్, 6 ఆథరైజ్ ఉన్నాయి సార్, నోటీస్ ఇస్తారు సార్. మిగతా లాస్ట్ సార్ ఏడింటికి ఉన్నాయి, ఏడింటికి పర్మిషన్స్ ఉన్నాయా? నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్. పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం, విద్యార్థుల చదువుల్లో ఎలాంటి పురోగతి సాధించకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులు పూర్తిగా విఫలమయ్యారని పాఠశాల హెచ్ఎం రేణుకాదేవిపై అసహనం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా అధికారులు డీఈఓ సుధాకర్, ఎంఈఓ బ్రహ్మం నాయక్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీ కాఫీ తాగడం తప్ప నాడు నేడు కింద ఎలాంటి మార్పు లేని ఈ పాఠశాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. ఐఏఎస్ అధికారి అడుగుతున్న ప్రశ్నలకు మౌనం పాటించిన జిల్లా అధికారులు ఎటువంటి సమాధానాలు ఇవ్వకపోవడం గమనార్హం. She made all children to sit in unit test 4 without
without not a single child walking. School is 3 kilometers away from your office, and you are saying I'm doing a great work. నంద్యాలలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎటువంటి అలంకరణ మరియు పూలదండ కూడా వెయ్యని అధికారుల నిర్లక్ష్యం. కేవలం విగ్రహం చుట్టూ సున్నం కొట్టి చేతులు దులుపుకున్న మున్సిపల్ అధికారులు విగ్రహం వద్ద కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి ఎమ్మెల్సీ ఇసాక్ భాషా రావడంతో ఆర్యవైశ్య నాయకులు ఎమ్మెల్సీని మున్సిపల్ తీరు చూడండి అంటూ నిలదీశారు. ఎమ్మెల్సీ సమాధానం చెబుతూ వెళ్లిపోయారు. కమిషనర్ సిబ్బంది ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ ఆర్యవైశ్య నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అరగంట సేపు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ జామ్ ఎక్కడికి అక్కడ నిలిచిపోయింది. కొద్దిసేపు తర్వాత అక్కడికి ఎమ్మెల్సీ ఇసాక్ భాషా ఆర్యవైశ్యులకు ఇటువంటి సమస్య రాబోయే రోజుల్లో చూసుకుంటామని వారి తరపున ఇదొక్కసారికి రాస్తారోకో విరమించుకోవాలని తెలపడంతో ఆర్యవైశ్య నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారణమైన అమర్జీ పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్ల ఏర్పడిన ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వము ఆయన వర్ధంతిని కానీ జయంతి కానీ అధికారికంగా నిర్వహించాలని ఒక జీవో పాస్ చేయడమైనది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఆయనకి ఇచ్చే గౌరవము అధికారులు ఏ విధంగా ఉందో అందరూ ఆలోచించాలా. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఆయన వర్ధంతిని జయంతిని మనం చేసుకునే ఆ కార్యక్రమానికి కూడా అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారంటే కారణము ఆయన ప్రాణత్యాగమే. కానీ ఈరోజు ఈ విధమైన ఆయనకు గౌరవించడం అనేది చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ చాలా బాధపడుతున్నాం. ఈరోజు నంద్యాల పట్టణ ప్రజలను కలుషిత త్రాగునీరు భయపెడుతోంది. దశాబ్దాల క్రితం పైప్ లైన్లు అక్కడక్కడ లీకేజీలతో మురుగునీరు కుళాయి నీటిలో కలుస్తోంది. సాయిబాబా నగర్ భగత్ సింగ్ కాలనీలో కుళాయి నీటిలో మురుగునీరు దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు సచివాలయ సిబ్బందికి చెప్పినా స్పందించడం లేదని వ్యక్తం చేశారు. మీరే చూడండి, నీటిని పట్టి మీడియాకు చూపించడం జరిగింది. పైప్ లైన్లు డ్రైనేజ్ కాలల్లో పగిలిపోవడంతో కలుషిత నీరు వస్తున్నాయని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కలుషిత నీరు రాకుండా చూడాలని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏమనంటే మాకు సంబంధం లేదు, మీరు చెప్తారు, మేమేం చెప్పాలా? మీరు కూడా తగ్గించుకోరు, ఒక్కసారి తగ్గించుకోవచ్చు. ఇంటి నుంచి 10 ఉండే 10 కూడా తగ్గించుకోవాలా? ఏమన్నా మేము ఖర్చు పెట్టుకోవాలా? మేము ఖర్చు చేసుకుని బతకాలా? ఏం మీకు ఇది లేదు, ఇక్కడ సొంతం ఏమి ఇది లేదు మాకు. ఈరోజు పట్టిన ఇంటి అవి కుళాయిలు వచ్చేవి అట్టేట్టుకో మాది అట్టేట్టుకో వాలంటరీ పట్టి పెట్టుతా, నేను తీసుకుపోతా అన్నాడు వారంటీ కదా. నా వెంటనే పట్టి పెట్టినాను, అట్లనే ఉండే నీళ్ళు నల్లగా ఉన్నాయి. చూడు ఏ విధంగా మారినాయి నీళ్ళు. వాలంటరీ కూడా చూసినాడు, వస్తా అన్నాడు, ఆయన కూడా రాలేదు వాలంటరీ. రోడ్డుకు ఉంది అది కుళాయికి పైపు, ఈ కుళాయికి సంబంధమే లేదు. అట్లా వస్తుందంటే మాకు సంబంధం లేదు, ఎట్లా పట్టుకోవాలా? మాకు సంబంధం లేదు, వచ్చినట్టు మీరు పట్టుకోవాలంటున్నాడు ఆయన. అట్లా వస్తే రోగాలు వస్తాయి కదా. దగ్గర నెల అవుతుంది, నెల పైన అయింది రావచ్చు. చెప్పలేదు వాళ్ళకి, చెప్పి మేమేం చేయాలా? వస్తే గట్ట పట్టుకోవాల్సింది మేమేం చేయలేము అంటారు. ఏమన్నా తోగించుకొని మేమంటే మేము అంత ఖర్చు పెట్టుకొని మేము ఏడ తోగించుకుంటాం? మేము వాళ్ళే కదా. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? నీళ్ళు అయితే కాలువ నీళ్ళు వస్తారు, మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా వాళ్ళు వాలంటీర్లు కూడా చూసినారు. వాలంటీర్ చూసి వాసన బస్సు నిజంగా అన్నారు. వాళ్ళు సర్లేక నేను చెప్తానన్నారు, ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం చెప్పలేదు అసలు. ఆయన నీళ్ళు ఇచ్చాయని చెప్తే అక్కడ బాగా వస్తున్నాయి, మీకు అట్లా వచ్చేది, మీరు అట్నే పట్టుకోవాలా, మాకు సంబంధం లేదు, వచ్చినట్టు పట్టుకుంటాం అని అట్లున్నాయి. వాలంటీర్ పట్టు పెట్టాను, పట్టు పెట్టాను, తీసుకుపోతా అన్నాడు. ఇంకా ఆయన రానే లేదు. ఆయన ఏమనంటే పట్టాం కదా, నీళ్ళు ఇంత గలీజ్గా ఉంటాయి, మేము ఎట్లా తాగాలో చెప్పండి? మాకు రోగాలు వస్తాయి నీళ్ళు తాగి. ఏమనంటే మాకు సంబంధం లేదు, మీరు చెప్తారు, మేమేం చెప్పాలా? మీరు కూడా తగ్గించుకోరు, ఒక్కసారి తగ్గించుకోవచ్చు. ఇంటి నుంచి 10 ఉండే 10 కూడా తగ్గించుకోవాలా? ఏమన్నా మేము ఖర్చు పెట్టుకోవాలా? మేము ఖర్చు చేసుకుని బతకాలా? ఏం మీకు ఇది లేదు, ఇక్కడ సొంతం ఏమి ఇది లేదు మాకు.
ఈరోజు పట్టిన ఇన్ని లేవు కవి కుళాయిలు వచ్చాయి ఉన్నాయి చూడు ఏ విధంగా మారినాయి నీళ్ళు. వాలంటీర్ కూడా చూసినాడు, వస్తా అన్నాడు, ఆయన కూడా రాలేదు వాలంటీర్. చాలా అసలు ఏం బాగాలేదు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములు అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆర్యవైశ్య సంఘ నాయకులు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని ఆర్యవైశ్య సంఘం నాయకులు పేర్కొన్నారు. నేడు పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణం సంజీవ్ నగర్లో ఏర్పాటు చేసిన వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పారవి, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నెరవాటి శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. యువతలో పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని ప్రేరేపించాలని కోరారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ స్థానాల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అలాగే నంద్యాల మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన గంగిశెట్టి శ్రీధర్కు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మేడ లక్ష్మయ్యకు, అలాగే తాజాగా ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నెరవాటి శిరీషకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేకంగా ఆర్యవైశ్యుల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. 123వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి పూలమాల సత్కరించుటకు వచ్చాము. ఆర్యవైశ్య కార్పొరేషన్ తరపున నన్ను డైరెక్టర్గా ఎన్నుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఇప్పించిన వారికి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, శిల్పా మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వాసవి అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి సందర్భంగా నంద్యాలలోని ఆర్యవైశ్యుల ప్రముఖులు అందరూ ఈరోజు సంజీనగర్ గేట్ నందలు గల పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి వచ్చి అందరూ పూలమాల వేసి వారికి అర్పించడం జరిగినది. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణం రావడానికి ముఖ్య కారకుడు. వారికి పేరు మీద వారికి భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము. వారికి కంపల్సరీగా భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు అందరూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై వాసవి, జై జై వాసవి. అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. జై వాసవి. అందరికీ ఈరోజు రాష్ట్రం ఒక మహోని జన్మించిన రోజు 1916 శ్రీరాములు రోజు జయించడం జరిగింది. ఆయన భాషా ప్రవృత్త రాష్ట్రాల అవసరం భారతదేశానికి ఉందన్న విషయాన్ని యావత్ భారతదేశానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి. ఈ ప్రయుక్త రాష్ట్రాలనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ తన ప్రాణాలను సైతం ప్రాయంగా వదులుకొని ఆ త్యాగాన్ని చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి. ఈరోజు పొట్టి శ్రీరాములు మరవేసి చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం. ఒక మహోన్నతమైన ఆశయాన్ని ప్రాణార్పించిన వ్యక్తి కాబట్టి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటున్నాం, పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని చెప్పి కూడా మేము సందర్భంగా కోరుతున్నాం. అలాగే వేసవి ప్రారంభంలోని నంద్యాల పట్టణంలో ఒక దిక్కు నీటి కుళాయిలో మురుగునీరు, మరొక దిక్కు త్రాగునీరు రాక అవస్థలు. వేసవిలో నీటి ఎద్దడి ఉరుముతోంది. నంద్యాల బొగ్గు లైన్ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో 2 రోజులకోసారి నీళ్లు వదిలేవారు. ప్రస్తుతం వారంలో 2 రోజులు మాత్రమే కుళాయిలకు సరఫరా చేస్తున్నారు. ఆ నీళ్లు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నీళ్లు చిన్న ధారగా వస్తున్నాయి. దీంతో స్థానికులు కుళాయి పైపులకు చేతి పంపులు అమర్చుకుని మండు టెండలో చెమటోడ్చి నీళ్లు పట్టుకుంటున్నారు. చిన్న బోరులు కొట్టి చేతులు నొప్పులు తప్ప నీరు మాత్రం రావడం లేదని, పేదవాడికి తప్పని కష్టాలు ఇదేనా అన్నారు. 2 బిందెలు కట్టాలకే చాలా అవుతుంది. ఇంకా నెల నుండి నీళ్ళు ఎవరికి ఒకరికి 2 బిందెలు వచ్చి ఒకరికి రావు. నేను ఇప్పుడు వచ్చిన 2 పట్టుకున్నామని కొట్టుకోలేకుండా ఉన్నాం. నీళ్ళు గట్టి కొడితేనా ఊరు రావు, చిన్న కొడితేనా కొన్ని వస్తాయి. ఏం చేయాలా? మేము ఆడ ఉండేది నీళ్ళు లేక పారాడుతున్నా. నేనైతే ముందు ఎండలు
నంద్యాలలో టీడీపీ జనసేన బీజేపీ ప్రజాగళం సభపై జనసేన కార్యాలయంలో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, జనసేన కన్వీనర్ విశ్వనాథ్, పిడతల సుధాకర్, పబ్బతి రవి మాట్లాడుతూ సీఎం జగన్ కు ఇవే చివరి ఎన్నికలని, జగన్ రోజులు లెక్కపెట్టుకు కేవలం 40 రోజులు మాత్రమే, తర్వాత నువ్వు చెంచల్గూడ జైలుకు వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. ప్రజాగళం సభకు నంద్యాల నుండి భారీ ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబును, నంద్యాలలో ఫరూక్ను వారి భారీ మెజార్టీతో గెలిపించి రాక్షస పాలనను అంతం చేయాలని ప్రజలను కోరారు. మన జనసేన కార్యాలయంలో రేపు జరగబోయే మన ప్రజాగళంకి ప్రెస్ మీట్ పెడుతున్నాం. రేపు మనమందరం జనసేన, టీడీపీ అన్ని పార్టీలు ముందుకొచ్చి మనమంతా రేపు ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ, అట్లనే నంద్యాల నుంచి కూడా భారీ ఎత్తున జనాలు వెళ్ళాలని, ఎందుకంటే రేపు నేను అనుకుంటా రేపు నుంచి జగన్ది కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఇంకా రేపు నుంచి జగన్ కౌంట్డౌన్ స్టార్ట్. ఇంకా జగన్ ఇంకా 40 రోజులు ఇంకా ఓన్లీ కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్. దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి, దీని తర్వాత కంపల్సరీ చంచల్గూడ జైలు వెళ్లాల్సిందే. దానికోసం రేపు నేను ఒకటే కోరుతున్నాను, ఇక్కడ వచ్చేసిన మన నాయకులందరికీ, విశ్వమన్న కానీ, మన సుధాకర్ అన్న కానీ, మన నాగార్జునకి, మన రవి అన్నకి, అందరికీ మనమందరం కలిసి రేపు ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటా. నంద్యాల నుంచి కూడా చాలామంది భారీ ఎత్తుగా ప్రోగ్రామ్ని మనమందరం కలిసి వెళ్ళి రేపు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మనం ఎంత సక్సెస్ చేస్తే మనకు ప్రజల్లో కూడా అంత బాగుంటుంది. ఇంకొకటి, రేపు మీరు చూస్తున్నారు సిద్ధం అనే ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి ఎక్కడో వైజాగ్లో జరిగితే నంద్యాల నుంచి పబ్లిక్ని తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ అంతా ప్రజలకి వాళ్ళు బస్సులు పెట్టి తీసుకెళ్తున్నారు. కానీ మన దగ్గర అక్కడ లేదు, స్వచ్ఛందంగా అందరు వస్తున్నారు. ఎవరికి బస్సులు ఏం కాదు, అందరుగా వాళ్ళే లేదు. ఈసారి ఖచ్చితంగా ఈ జగన్ని దింపాలంటే మనమందరం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని మనమందరం కలిసి పట్టుదలతో ఈసారి ఎలక్షన్లో నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులకి అందరికీ మనం ఖచ్చితంగా గెలిపి భారీ మెజార్టీతో మనం గెలిపించుకొని అందరికీ ఖచ్చితంగా ఈ రాక్షస పాలన ఇంకా అంతు చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ఈరోజు ప్రజాగళం భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారికి, 1వ వార్డ్ కౌన్సిలర్ నాగార్జున గారికి, నా జనసేన మిత్రులకు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో పరీక్ష రాసే విద్యార్థులు ప్రజా రవాణా సంస్థ పల్లె వెలుగు ఆర్డినరీ, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీమతి రజియా సుల్తానా గారు తెలిపారు. బస్సులో వెళ్లే అభ్యర్థులు కండక్టర్కు ఒరిజినల్ హాల్ టికెట్ చూపాలన్నారు. బస్సు పాసు లేనప్పటికీ తమ ఒరిజినల్ హాల్ టికెట్ను కండక్టర్కు చూపించి తమ నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రం వరకు పల్లె వెలుగు మరియు అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ ఉచిత ప్రయాణం కేవలం పరీక్ష జరిగే తేదీలలో, పరీక్ష సమయాల్లో మాత్రమే అనుమతించబడుతుందని వివరించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక తేదీని సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఆ తేదీలో పరీక్ష ఉన్నట్లయితే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు.
ఈ అవకాశాన్ని 10వ తరగతి పరీక్ష రాసే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శివరాత్రి ఈసారి మనము 8వ తేదీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఈ స్పెషల్ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకి 1వ తేదీ నుంచి 11 వరకు మనకి బాగా రద్దీగా ఉంటుంది. దానికి సంబంధించి ఆర్టీసీ వాళ్ళు కూడా స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ శివరాత్రికి మనం వివిధ డిపోల నుంచి 150 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఈసారి రద్దీ బాగా ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఈసారి 165 బస్సెస్ ఈసారి ప్లాన్ చేయడం జరిగింది. ఈ 165 బస్సెస్లో మనకి ఇంటర్నల్ పూలింగ్ ద్వారా 95 బస్సులు, మిగతా బస్సులన్నీ కూడా ఎక్స్టర్నల్ పూలింగ్ అంటే మనకి వేరే జిల్లాల నుంచి అనమాట. లైక్ కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఇక్కడ అనంతపురం నుంచి మనకి మిగతా 70 బస్సులు కూడా మనకు వస్తాయి. సో మరి ఈ 70 బస్సులతో మనం స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నాము. మరి స్పెషల్స్ ఆపరేట్ చేయడమే కాకుండా మనకి మొత్తం అక్కడ ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఏదైనా బస్సులు పొరపాట్లు ఏదైనా ఫెయిల్ అయినా కూడా మనకి ఇమీడియట్ అటెన్షన్ కోసం అని చెప్పేసి రిలీఫ్ క్యాంప్స్ కూడా శ్రీశైలము, తర్వాత హటకేశ్వరం దగ్గర, తర్వాత దోర్నాల్లో కూడా బేస్ క్యాంప్లో కూడా మనము రిలీఫ్ టీమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ప్రాబ్లం లేకుండా మొబైల్ రిలీఫ్ టీమ్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అంటే 2 జీప్స్ ఉంటాయి, కంటిన్యూస్గా ఫ్రమ్ దోర్నాల్ టు శ్రీశైలము, ఇటు దోర్నాల్ టు బైర్లూటి వరకు కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి. అలాగే బైక్తో కూడా ఒక రిలీఫ్ టీమ్ కూడా ఏర్పాటు చేశాము. సో మనము ఆఫీసర్స్ని కూడా ఒక 10 మందిని డిప్లాయ్ చేశాము. అట్లాగే దాదాపు ఒక 100 మంది దాకా అంటే MIS క్యాంప్స్ ప్లస్ అక్కడ కంట్రోల్ చార్ట్స్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి శ్రీశైలంలో దోర్నాల దగ్గర 100 మంది స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన స్టాఫ్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వారికి వెంటనే మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఒక మెడికల్ క్యాంప్ కూడా మా SMO కర్నూలు గారి చేత ఒక క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రీశైలమే కాకుండా మనకి నంద్యాలలో చాలా శివక్షేత్రాలు ఉన్నాయి. మహానంది, ఓంకారము, భోగేశ్వరము, సంగమేశ్వరము, రుద్రకోడూరు, కొలను భారతి, యాగంటి, తర్వాత డోన్ దగ్గర బ్రహ్మగుండము, ఇవన్నీ కూడా ఉన్నాయండి. వీటన్నిటికి కూడా మనము కన్సర్న్డ్ డిపోస్ నుంచి స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నాము. మహానందిలో కూడా లాస్ట్ ఇయర్ 15 బస్సులు ఆపరేట్ చేశాము. సో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈసారి ఇంకొక 5 బస్సులు కూడా మనం ఆ రూట్లో పెంచడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల వైఎస్ఆర్సీపీగా శిల్పా రవి పేరు ప్రకటించిన కొద్దిసేపటికే వైఎస్ఆర్ పార్టీకి బాయ్ బాయ్, కాంగ్రెస్ పార్టీకి హాయ్ హై జెడ్పీటీసీ గోకుల్. నంద్యాల సచివాలయ పట్టణ ప్రణాళిక సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ సంజీవ్ కుమార్. నంద్యాల పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు. జిల్లా అధికారులపై విరుచుకుపడ్డారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి IAS ప్రవీణ్ ప్రకాష్. పొట్టి శ్రీరాములు జయంతి విగ్రహానికి ఎటువంటి అలంకరణ చేయని మున్సిపల్ అధికారుల తీరు. ఎమ్మెల్సీ ఇషాక్ భాషాను అడ్డుకున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు. నంద్యాల పట్టణ ప్రజలను కలుషిత త్రాగునీరు భయపెడుతోంది. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకం. నంద్యాల పట్టణంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములు. వేసవిలో ప్రారంభంలోనే పట్టణంలో ఒక దిక్కు నీటి కుళాయిలో మురుగునీరు, మరో దిక్కు త్రాగునీరు రాక అవస్థలు.
నంద్యాలలో టీడీపీ జనసేన బీజేపీ ప్రజాగళం సభపై జనసేన కార్యాలయంలో ఉమ్మడి సమావేశం. నంద్యాల జిల్లాలో 10 పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా వెల్లడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.